మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ అనాథాశ్రమాన్ని రన్ చేస్తున్నారు? జస్ట్ 4 years. అయినా ఎందుకు అడిగారు? ఏం లేదు, క్యాజువల్గా అడిగాను. మీరు ఎన్ని సంవత్సరాలుగా డ్యాన్స్ చేస్తున్నారు? జస్ట్ 5 years. ఏం లేదు, ఒక చిన్న మాట. చెప్పండి. వీళ్ళందరినీ చూస్తే నాకు జాలేస్తుంది, అలాగే హెల్ప్ చేయాలనిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఓకే, మీకు నచ్చినట్టు చేయండి. ఓకే, అలా బయటికి వెళ్దామా? ఇంకేంటి విశేషాలు? నేను ఈ ఊరికి వచ్చింది డ్యాన్స్ కోసం కాదు. ఒకడు నన్ను హర్ట్ చేశాడు, అందుకే వాడిని ఏదో ఒకటి చేయాలని వచ్చా. అతడు ఏం చేశాడో తెలుసుకోవచ్చా? దానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఏంట్రా, నా డ్రీమును కూడా డిస్టర్బ్ చేస్తావా? నువ్వు చెప్పిన ఊరికి వచ్చా. గుడి దగ్గర కలుద్దాం. బాయ్. వీడేంట్రా నన్ను ఇంత కోపంగా చూస్తున్నాడు? అవునరా, ఎందుకు చూస్తున్నాడు? రే, వాడు కట్టె తీసుకున్నాడు. ఏమో చూద్దాం. బాస్, మా వాడిని ఎందుకు కొడుతున్నావు? మెన్నెక్కడా? మీ ఎన్నెక్కడా? చెప్తావా లేదా? మెన్నెక్కడా? మా అన్న లోపల ఉన్నాడు, మా వాడిని ఎందుకు కొట్టావు? ఓ, నువ్వేనా వాడివి? ఒక్క ఫోన్ కాల్ ఇంటే నన్ను మార్చేసావు కదరా, మరేం చేద్దాం? ఇలా వచ్చా. ఇంకేంట్రా, మరైతే స్టార్ట్ చేయండి. మరి నువ్వు కూడా నన్ను మార్చేసావు. ఆ టైం వచ్చేసింది, చూస్తారా? ఇప్పుడు చూడు వాడు ఎలా బయటకు వస్తాడో.
ఏయ్ ఇసుకే తీసుకో. ఏయ్ ఇసుకే తీసుకో. ఏయ్ ఇసుకే తీసుకో. ఏయ్ ఇసుకే తీసుకో. రే కేశవ్, అలా నవ్వకు. ఆ నవ్వుకు ఫుల్ స్టాప్ పెట్టేస్తా. నువ్వు వెళ్ళిపో కేశవ్, నేను మాట్లాడతా. నా పేరు రాజ్. నాకు ఫేస్బుక్ అంటే పరిచయం లేదు. ఫేస్బుక్కి నేను పరిచయం అయ్యా. అదే ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయం మరింత దగ్గరగా అయింది. ఏమైందేమో కానీ ఆ అమ్మాయి అదే ఫేస్బుక్ని బ్లాక్ చేసేసింది. ఎంత వెతికినా కాలేదు. అందుకే ఇలా డిసైడ్ అయ్యా. నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే, నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే. ఆహుదా సాక్షిగా मैं फिदा हो गया, क्या किया क्या किया. నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే, నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే. ఆహుదా సాక్షిగా मैं फिदा हो गया, क्या किया. ఓ నవ్వు నవ్వేసి గుంజుకున్నవే, తప్పించుకోలేక గుంజుకున్నవే. ఆ అమ్మాయి మోసం చేసింది. నా మీద నాకే విసుగొచ్చింది. అందుకే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళా. అంతలోపే ఆ అమ్మాయి కాల్ చేసింది. కానీ నేను మాత్రం ఒకటి డిసైడ్ అయ్యా. నేను నిన్ను వదిలేసా, సారీ. అలాగే చాలా హట్ అయ్యా, సారీ. ఇంకోసారి దయచేసి మొబైల్ కాల్ చేయకు. ఏయ్ చెబితే అర్థం కదా, ఫోన్ పెట్టేయ్. రే, పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుంది, వాళ్ళ కిడ్నీ తీస్తే మరీ ముచ్చటేస్తుంది. ఇంకొద్ది క్షణాల్లో వాళ్ళని పంపిస్తా, రిసీవ్ చేసుకో. ఏంట్రా ఏం మాట్లాడు? ఎవడ్రా నువ్వు? నేనేదో చావాలని వస్తే పిల్లల కిడ్నీలు అంటున్నావు.
మైండ్ దబ్బిందా బే. ఓ సారీ బాస్, రాంగ్ కాలింగ్ చేశా. నా పార్ట్నర్ కాల్ చేయబోయి నీకు కాల్ చేశా. దీంతో మర్చిపో. అంటే వీడి తిక్క నా కొడుకు అనుకుంటున్నావా? ఫోన్ చేసావు, ఏదేదో చెప్పావు, అదంతా వద్దు. వాళ్ళ పసిపిల్లలు, వదిలే. అదంతా వద్దు బాస్, నేను కర్నూలులో ఉంటా. ఇక 1 డేలో గుత్తికి వస్తా. నీ కోపం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. నా నెంబర్ ఫీడ్ చేసుకో, ఓకే? నాకు నవ్వే వాళ్ళంటే అలర్జీ. నీ మ్యాటర్ తెలుసుకోవడానికి ఒకడు ఏపీ నుంచి గుత్తికి నిన్ను కొట్టాలని వస్తున్నాడు. నా నెంబర్ ఫీడ్ చేసుకో. నా పేరు రాజ్. ఆడు ఎవడో నాకు రాంగ్ కాలింగ్ చేసి గెలికాడు. నేను మాత్రం వాడిని గెలకాలని ఫిక్స్ అయ్యా. అందుకే అన్న నేను ఈ ఊరికి వచ్చింది. ఏదో మీతో చెప్పుకోవాలని చెప్పేశా. వాడొచ్చింది డ్యాన్స్ కోసం కాదు, నీ పిల్లల్ని ఎత్తుకెళ్ళటానికి. మీరేం బాధపడకండి, నేను చూసుకుంటా. బీ కేర్ఫుల్. सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगि वृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धिनारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथकालभैरवं भजे రే నీ అబ్బా, నిజంగానే నా నవ్వుకి పులి స్టాప్ పెట్టావు. ఇప్పుడు నీ కోపానికి నేను పులి స్టాప్ పెడతా. రా మరైతే వచ్చే ప్రశస్త